Hi students, welcome to Jagan's classroom. This is M. Jagan Mohan Rao, PGT in Commerce. In this video, we are going to learn bill of exchange or bills of exchange. This is the chapter from intermediate second year accountancy. This is very important also for BCom students, CS CPT students, and who are going to write APRDC students. Okay, let's get started. Bill of exchange, the part 1, very important one. We all know the sales are two types. Those are cash sales and credit sales. అంటే సేల్స్ మనకి రెండు రకాలు, ఇవి మన ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటాం. టూ టైప్స్ ఉంటాయి సేల్స్. వన్ ఈజ్ క్యాష్ సేల్స్, అనదర్ వన్ ఈజ్ క్రెడిట్ సేల్స్. వాట్ ఈజ్ క్యాష్ సేల్స్? When we sell goods by taking cash, by receiving cash, those sales are cash sales. అంటే మనం ఎవరికైనా గూడ్స్ అమ్మేటప్పుడు అమౌంట్ తీసుకొని, క్యాష్ తీసుకొని మనం గూడ్స్ అమ్మినట్టయితే దోస్ ఆర్ కాల్డ్ యాజ్ క్యాష్ సేల్స్. వీ హ్యావ్ టు మెయింటైన్ ఎ క్యాష్ బుక్ ఫర్ క్యాష్ సేల్స్. మన ఫస్ట్ ఇయర్లో క్యాష్ బుక్ మెయింటైన్ చేసాం. సో ఆ క్యాష్ సేల్స్ని మనం క్యాష్ బుక్లో రికార్డ్ చేస్తాం. సో ఈ క్యాష్ సేల్స్కి సంబంధించి మనకి ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మీద ఎటువంటి రికార్డ్స్ రాయనవసరం లేదు. నెక్స్ట్, అనదర్ ఇంపార్టెంట్ టైప్ ఇన్ సేల్స్ ఈజ్ దట్ క్రెడిట్ సేల్స్. క్రెడిట్ సేల్స్ అంటే we sell goods on credit to the customer. Those are called as credit sales. అంటే అర్థం ఏంటంటే మనం అరువు మీద గూడ్స్ కస్టమర్కి అమ్మినట్టయితే, పార్టీకి అమ్మినట్టయితే దోస్ ఆర్ కాల్డ్ యాజ్ క్రెడిట్ సేల్స్. ఓకే, క్యాష్ సేల్స్ మనకి పిక్చర్లో చూసినట్టయితే we sell goods by receiving cash. Okay, this is called as cash sales. సో క్యాష్ సేల్స్కి మనం క్యాష్ బుక్లో రికార్డ్ చేస్తే సరిపోతుంది. బట్ ఇన్ దిస్ హోల్ వరల్డ్ మనకి ఈ ప్రపంచంలో జరిగే సేల్స్ని తీసుకున్నట్టయితే 80% ఆఫ్ ద సేల్స్ ఆర్ గోయింగ్ ఆన్ క్రెడిట్. అంటే అరువు అమ్మకాలే 80% జరుగుతాయి. ఎందువలనంటే వెంటనే ఆ కస్టమర్ దగ్గర క్యాష్ ఉండకపోవచ్చు. సో అందువలన అలా అని క్యాష్ తీసుకొని మనం సేల్ చేస్తాము అంటే ఈ బిజినెస్ మ్యాన్కి ఎక్కువ సేల్స్ జరగకపోవచ్చు. అందువలన క్రెడిట్ సేల్స్ని కూడా ఎంకరేజ్ చేసినట్టయితే మనకి కస్టమర్స్ ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంది అని వాళ్ళు క్రెడిట్ సేల్స్ని కూడా ఎంకరేజ్ చేస్తారనమాట. ఈ విధంగా ఈ వరల్డ్లో క్రెడిట్ సేల్స్ 80% ఉంటున్నాయి. సో ఈ క్రెడిట్ సేల్స్లో భాగంగా ఒక ప్రక్రియ జరుగుతుందన్నమాట, ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్లో భాగమే ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పడం జరుగుతుంది. ఆ ఎగ్జాంపుల్ మీరు శ్రద్ధగా విన్నట్టయితే ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎందుకు అసలు ఏర్పాటు చేసుకుంటున్నారు అన్నది మీకు అర్థమవుతుంది. ఓకే, హీ ఈజ్ ద సెల్లర్. ఇప్పుడు మనం ఇఫ్ యూ టేక్ విశాఖపట్నం నుండి మనకి ఒక బట్టల వ్యాపారి, సాధారణంగా ఏం జరుగుతుంది అంటే మనకి ఫేమస్ ఫెస్టివల్స్, మెయిన్ ఫెస్టివల్స్ మనకి సాధారణంగా డిసెంబర్లో క్రిస్మస్ అండ్ జనవరిలో పొంగల్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది. సో ఈ ఫెస్టివల్ డేస్లో ఎక్కువగా సేల్ అయ్యేవి ఏంటంటే గార్మెంట్స్, క్లాత్స్. సో ఈ గార్మెంట్స్, క్లాత్స్ కోసం చాలా ఏం చేస్తారంటే విశాఖపట్నంలో ఉన్న ఒక బట్టల వ్యాపారి ముంబై వెళ్ళాడు. ముంబై కానీ అహ్మదాబాద్ కానీ వెళ్ళి అక్కడ లోడ్ కొనుక్కుంటారు. అంటే
ఈ క్లాత్స్ యొక్క లోడ్స్ కొనుక్కుంటారు, ఎక్కువ మొత్తంలో కొంటారు. ఎందువల్ల అంటే ఈ మహారాష్ట్ర, ముంబై, అహ్మదాబాద్ ప్రాంతాల్లో మనకి ఈ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో, గార్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, రెడీమేడ్ డ్రెస్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి అన్నమాట. మనందరికీ తెలిసిందే. సో వీటిని అక్కడ కొనుక్కొని తీసుకువచ్చి విశాఖపట్నం అయితే విశాఖపట్నం, విజయవాడ అయితే విజయవాడ, హైదరాబాద్ అయితే హైదరాబాద్లో అమ్ముకోవడం జరుగుతుంది. కానీ అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఒక ఎక్స్ అనే ఈ బయ్యర్ని మనం తీసుకుందాం. ఈ బయ్యర్ ఈ సెల్లర్ దగ్గరికి వెళ్ళి ఒక 10 lakhs గూడ్స్ తీసుకున్నాడు అనుకుందాం. అట్ వన్స్ హీ డస్ నాట్ పే 10 lakhs. ఒకేసారి ఆయన 10 lakhs పే చేయలేకపోవచ్చు. హీ డజంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ అమౌంట్. సో అందువల్ల ఏం చేస్తాడు అంటే ఇతనికి ఒక ప్రామిస్ చేస్తాడు అన్నమాట. ఏమని చేస్తాడంటే ఆఫ్టర్ 2 months ఐ విల్ గివ్ యువర్ మనీ అని ఈ సెల్లర్ ఎవరైతే ఉన్నారో ఈ సెల్లర్కి ప్రామిస్ చేయడం జరుగుతుంది. సో ప్రామిస్ చేయగానే ఆయన ఏం చేస్తాడంటే గూడ్స్ డిస్పాచ్ చేస్తాడు. ఈ సెల్లర్ గూడ్స్ డిస్పాచ్ చేస్తాడు బయ్యర్కి. చూడండి, గూడ్స్ డిస్పాచ్ చేయాలి. బయ్యర్ ఏమీ అమౌంట్ ఇవ్వలేదు. అయితే మరి ష్యూరిటీ ఏంటి? ఈయన గూడ్స్ ఈయనకి ఇచ్చేశాడు. సెల్లర్ బయ్యర్కి గూడ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈయనకి సెక్యూరిటీ ఏంటి? ఈ సెల్లర్కి 2 months వరకు అసలు ఆఫ్టర్ 2 months ఈయన అమౌంట్ని పే చేస్తాడా చేయడా అని ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఈ సెక్యూరిటీ కోసం మనకి 2 రకాల పత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ వన్ ఈజ్ దట్ ప్రామిసరీ నోట్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ దట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. అయితే ప్రామిసరీ నోట్కి వచ్చేసరికి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కన్నా ప్రామిసరీ నోట్లో కొన్ని లోపాలు ఉండడం మూలంగా ఈ ప్రామిసరీ నోట్కి బదులు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి ఓకే అంటారు. సో ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య పడుతుందన్నమాట. వీళ్ళిద్దరి మధ్య ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఈ సెల్లర్ ఏం చేస్తాడంటే ఈ విధంగా ఒక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని డ్రాఫ్ట్ చేసి బయ్యర్ చేత సంతకం తీసుకుంటాడు. బయ్యర్ దీన్ని చదివి యాక్సెప్టెడ్ అని సిగ్నేచర్ చేసి ఈ బిల్ని ఈ సెల్లర్కి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఈయన దానిని తీసుకొని తన దగ్గర ఉంచుకుంటాడు. ఆఫ్టర్ 2 months హీ విల్ పే ద మనీ అండ్ టేక్ బ్యాక్ దిస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో ఈ రకమైన ప్రాసెస్నే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని పిలవడం జరుగుతుంది. దీన్ని అంతటినీ మీకు చాలా వివరంగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి మనం ఎంట్రీస్ మొదట నేర్చుకోవాలి. మన ఇంటర్మీడియట్లో భాగంగా మనం ఎంట్రీస్ రాస్తే సరిపోతుంది. ఓకే. సో ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని బయ్యర్ సిగ్నేచర్ చేసి సెల్లర్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రడక్షన్. Goods can be sold or bought for cash or on credit. ఇప్పుడే చెప్పుకున్నాం, గూడ్స్ మనం అమ్మవచ్చు. ఏ విధంగా అమ్మవచ్చు అంటే క్యాష్ మీద అమ్మవచ్చు, లేదా క్రెడిట్ మీద అమ్మవచ్చు, లేదా కొనుక్కోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ ఈజ్ పెయిడ్ టు ద సెల్లర్ అండ్ ద గూడ్స్ ఆర్ డెలివర్డ్ టు ద బయ్యర్ అట్ ద సేమ్ టైం. సో మనకి క్యాష్ ట్రాన్సాక్షన్స్లో ఏం జరుగుతుందంటే గూడ్స్ని మనం అవతల వ్యక్తికి ఇస్తే మనకి ఆ వ్యక్తి క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రెండు ఒకేసారి జరిగిపోతాయి. ఇన్ కేస్ ఆఫ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, ద బయ్యర్ ప్రామిసెస్ ద సెల్లర్ దట్ టు పే ద అమౌంట్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్డ్ ఆఫ్టర్ ఏ సర్టైన్ పీరియడ్. ఇక్కడ ఏమవుతుంది, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనేసరికి, అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ మీన్స్ అరువు మీద జరిగే వ్యవహారం అయ్యేటప్పటికి ద బయ్యర్ ఎవడైతే మన దగ్గర నుండి గూడ్స్ కొంటున్నారో ఆ బయ్యర్ ఒక ప్రామిస్ చేస్తాడు ద సెల్లర్కి. సో మనం సెల్లర్ అనుకుంటే మనకి ప్రామిస్ చేస్తాడు దట్ టు పే ద అమౌంట్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్డ్ ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్. నా దగ్గర కొనుక్కున్న గూడ్స్కి కొంతకాలం తర్వాత ఆ అమౌంట్ని మీకు ఇస్తాను అని ఒక ప్రామిస్ చేస్తారు. సో దట్ రిటర్న్ ప్రామిస్ హూ పర్చేజెస్ ద గూడ్స్ కాల్డ్ డెటార్.
ఎవరైతే మన దగ్గర నుండి గూడ్స్ని క్రెడిట్ మీద తీసుకుంటారో వారు మనకి డెటార్ అవుతారు, అంటే వారు మనకి బాకీ పడి ఉన్నారు. సో దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ డెటార్, అంటే రుణగ్రస్తుడు అంటారు. హూ సెల్స్ ద గూడ్స్ కాల్డ్ క్రెడిటార్. సో మనం వాళ్ళకి క్రెడిట్ మీద అమ్మడం జరిగింది కాబట్టి వారికి మనం క్రెడిటార్ అవుతాం అనమాట, అంటే రుణదాత. టు అవాయిడ్ ఎనీ పాసిబిలిటీస్ ఆఫ్ డిలే ఆర్ డిఫాల్ట్. సో మనకి నోటి మాట ద్వారా కొన్ని పనులు జరగవు కాబట్టి ఒక్కొక్కసారి ఏదైతే డ్యూ అమౌంట్ ఏదైతే ఉందో, బాకీ పడిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని చాలామంది పే చేయకపోవచ్చు, మర్చిపోవచ్చు, ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి టు అవాయిడ్ ఎనీ పాసిబిలిటీస్ ఆఫ్ డిలే ఆర్ డిఫాల్ట్ అంటే ఆ బాకీని తీర్చకపోవడం, డిలే అంటే లేట్ చేయడం, ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం ద బయర్ హ్యాస్ టు గివ్ ఏ ప్రామిస్ ఇన్ రిటర్న్ టు పే ద అమౌంట్ అనే సర్టెన్ డేట్. ఆ బయర్ ఏమో ప్రామిస్ చేస్తారు, నేను ఒక సర్టెన్ డేట్కి మీ అమౌంట్ని, మీకు ఇవ్వవలసిన అమౌంట్ని ఇచ్చేదను అనేసి ఒక ప్రామిస్ చేస్తారనమాట. సో అటువంటి ప్రామిస్లో భాగంగా ఆల్రెడీ మీకు ఈ పిక్చర్ చెప్పడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదిగోండి ఎక్స్, మనం ఎక్స్ అనుకుందాం. మనం వి సోల్డ్ గూడ్స్ టు వై, బయ్యర్కి ఈ గూడ్స్ని సేల్ చేసాం. సేల్ చేసిన తర్వాత బయ్యర్ మనకి ఎప్పుడు డెటార్ అవుతారు, ఈ బయ్యర్కి మనం క్రెడిటార్ అవుతాం. ఓకే, సో ఈ విధంగా సేల్ చేసిన తర్వాత గూడ్స్ని ద రిటర్న్ ప్రామిస్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ ప్రామిసరీ నోట్. సో ఈ విధంగా ఒక ప్రామిస్, రిటర్న్ ప్రామిస్ అంటే ఐ విల్ పే ద అమౌంట్ ఆఫ్టర్ సర్టెన్ టైం అని ఏదైతే మనం ప్రామిస్ చేస్తామో, అంటే నేను ఒక కొంతకాలం తర్వాత మీ దగ్గర గూడ్స్ తీసుకున్న మొత్తానికి ఎంత అమౌంట్ అయ్యిందో ఆ అమౌంట్ని ఆఫ్టర్ 2 months, ఆఫ్టర్ 3 months అని ఒక సర్టెన్ డేట్కి మనం పే చేస్తామని చెప్పి ఇచ్చే ఏదైతే రిటర్న్గా ఇచ్చే ప్రామిస్ ఏదైతే ఉందో దానినే మనం బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ ఏ ప్రామిసరీ నోట్ అని పిలవడం జరుగుతుంది. ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కంటైన్స్ యాన్ అన్కండిషనల్ ఆర్డర్ టు పే సర్టెన్ అమౌంట్ ఆర్ యాన్ అగ్రీడ్ డేట్. ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఏముంటాయంటే అన్కండిషనల్ ఆర్డర్, అంటే ఎటువంటి మరి కండిషన్స్ ఉండకూడదు. నా దగ్గర అమౌంట్ ఉంటేనే పే చేస్తాను, లేదంటే ఈ గూడ్స్ అన్నీ నేను సేల్ చేస్తేనే పే చేస్తాను అని ఈ బయ్యర్ ఎవరైతే ఉన్నారో ఆ బయ్యర్ ఎటువంటి కండిషన్స్ పెట్టకూడదు. అన్కండిషనల్ ఆర్డర్, నువ్వు కొన్న గూడ్స్ నువ్వు సేల్ చేసినా చేయకపోయినా అట్ దట్ టైమ్ యూ విల్ హ్యావ్ దట్ అమౌంట్ ఆర్ నాట్ అన్నది, అంటే నీ దగ్గర ఆ టైంకి అమౌంట్ ఉన్నా లేకపోయినా కూడా యూ హ్యావ్ టు పే ద అమౌంట్ ఆన్ దట్ అగ్రీడ్ డేట్ అనమాట. నువ్వు ఏ డేట్కి అయితే నువ్వు 2 months అయితే 2 months, 3 months అయితే 3 months తర్వాత ఏ డేట్కి అయితే నువ్వు ఆ అమౌంట్ని నువ్వు పే చేస్తానన్నావో నాకు, యూ హ్యావ్ టు పే దట్ అమౌంట్ ఆన్ దట్ సర్టెన్ డేట్ అనమాట. సో ఆ విధంగా నువ్వు ప్రామిస్ చేసావు కాబట్టి యూ హ్యావ్ టు పే. దానికోసం రాసుకునే ఆ బిల్నే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని పిలవడం జరుగుతుంది. ద ప్రామిసరీ నోట్ కంటైన్స్ యాన్ అన్కండిషనల్ ప్రామిస్ టు పే ఏ సర్టెన్ అమౌంట్ ఆన్ ఎ సర్టెన్ డేట్. ప్రామిసరీ నోట్ కూడా రాసుకోవచ్చు, అన్కండిషనల్ ప్రామిస్ టు పే సర్టెన్ అమౌంట్ ఆన్ ఎ సర్టెన్ డేట్. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ మీరు చూడండి. ఇక్కడ అన్కండిషనల్ ఆర్డర్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ యాన్ అన్కండిషనల్ ఆర్డర్, ప్రామిసరీ నోట్ ఈజ్ యాన్ అన్కండిషనల్ ప్రామిస్. అంటే ఇట్ మే ఫుల్ఫిల్ ఆర్ నాట్, ఇట్ మే నాట్ అనమాట. అంటే ప్రామిసరీ నోట్ ఒక్కొక్కసారి ఆ ప్రామిస్ బ్రేక్ అయిపోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్డర్, దిస్ ఈజ్ ద ఆర్డర్, దీన్ని బ్రేక్ చేస్తే లీగల్గా యాక్షన్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఈజ్ వై బిజినెస్ పీపుల్ ఆల్వేస్ ఆప్ట్ ఫర్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్నే ఆప్షన్గా తీసుకోవడం జరుగుతుంది ఇన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. అంటే ఏవైతే అరువు మీద వ్యాపార వ్యవహారాలు జరుగుతాయో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్నే వాళ్ళు ఎక్కువగా కోరుకుంటారు ప్రామిసరీ నోట్ కన్నాను. ప్రామిసరీ నోట్ ఎవరు ఎక్కువ యూజ్ చేస్తారంటే ఎవరైతే డబ్బుని అప్పు కింద ఇస్తుంటారో, గూడ్స్ కాకుండా ఓన్లీ అమౌంట్ని, వాళ్ళు మాత్రమే ప్రామిసరీ నోట్ యూజ్ చేస్తారు.
In India, these instruments are governed by the Negotiable Instruments Act 1981. సారీ, ఇక్కడ ప్రింట్ తప్పు పడింది, 1881. సో ఇండియాలో ఈ ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్స్ ఈ మూడింటికి సంబంధించి ఒక చట్టం చేయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళ టైంలోనే. దట్ యాక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ అంటారు. 1881 బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ఈ యాక్ట్ చేయడం జరిగింది. అదే యాక్ట్ని సో మెనీ చేంజెస్తో స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ అనమాట. అదే యాక్ట్ కంటిన్యూ అవుతుంది, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్. అయితే ఈ యాక్ట్ని ఎందుకు చేయడం జరిగింది అంటే, యాక్చువల్గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డిపెండ్స్, దీస్ యాక్టివిటీస్ ఆర్ డిపెండ్ ఆన్ మనీ. కానీ అన్ని వేళలా అమౌంట్ ఇవతల బయ్యర్ దగ్గర కానీ అవతల సెల్లర్ దగ్గర కానీ ఉండకపోవచ్చు. అందువలన దీనికి సంబంధించి కొన్నింటిని సృష్టించడం జరిగింది. సో ఆ సృష్టించినవే ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్. తెలుగులో వీటిని అన్యాక్రాంత యోగ్యతా పత్రాలు అని పిలవడం జరుగుతుంది. ఈ యాక్ట్ గురించి చెప్పుకున్నట్టయితే, ఇట్ ఈజ్ అన్ యాక్ట్ ఇన్ ఇండియా డేటింగ్ ఫ్రమ్ ద బ్రిటిష్ కొలోనియల్ రూల్ సిన్స్ 1881. అది బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించే టైంలోనే 1881లోనే ఈ యాక్ట్ చేయడం జరిగింది. దట్ ఈజ్ స్టిల్ ఇన్ ఫోర్స్. మనకి స్వతంత్రం వచ్చినప్పటికి కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఆ యాక్ట్ బాగుందని చెప్పి చాలా చేంజెస్తో ఆ యాక్ట్నే కంటిన్యూ చేస్తున్నారు. లార్జ్లీ అన్చేంజ్డ్ అంటే యాక్చువల్గా చేంజెస్ చేస్తూ కొన్ని చేంజెస్ చేస్తూ దాన్నే కంటిన్యూ చేయడం జరిగింది. అకార్డింగ్ టు సెక్షన్ 13 ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, మనకి ఈ యాక్ట్లో సెక్షన్ 13 కింద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏమేవి వస్తాయి అన్నది చెప్పడం జరిగింది. దోస్ ఆర్, ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మీన్స్ ఏ ప్రామిసరీ నోట్ ఆర్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ చెక్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కింద మనకి ప్రామిసరీ నోట్ వస్తుంది, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ వస్తుంది, చెక్ వస్తుంది. అంటే అమౌంట్ కాకుండా ఇవి అమౌంట్తో సమానమైన బిజినెస్ వ్యవహారాల్లో పాల్గొంటాయి ఈ మూడు. సో అందువలన వీటిని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పడం జరిగింది. సో దేర్ ఆర్ 3 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. దోస్ ఆర్ ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ చెక్. చెక్ మీ అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఎవరి దగ్గరైనా మనం అమౌంట్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని మరలా తిరిగి ఇచ్చేటప్పుడు మనం డైరెక్ట్గా అమౌంట్నే ఇవ్వనవసరం లేదు, చెక్నైనా రాసి ఇవ్వచ్చు అనమాట. సో ఆ విధంగా, అలాగే ప్రామిసరీ నోట్, అలాగే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. అంటే ఈ మూడు కూడా క్యాష్తో ఈక్వల్గా వాటి యొక్క విలువని కలిగి ఉంటాయన్నమాట. డెఫినిషన్: Bills of exchange are instruments of credit which facilitate the credit sale of goods. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఒక అరువు వ్యవహారానికి సంబంధించిన ఒక పరికరం లాంటిది. అంటే ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ రాసి ఇచ్చినట్లయితే అవతల వ్యక్తి నీకు అరువు మీద డబ్బులు ఇవ్వకపోయినా అరువు మీద నీకు సరుకులు ఇస్తారన్నమాట, డబ్బులు ఇవ్వకపోయినా. విచ్ ఫెసిలిటేట్ ద క్రెడిట్ సేల్ ఆఫ్ గూడ్స్. అది ఎప్పుడైతే నువ్వు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి ఒప్పుకున్నావో, బిల్లు రాయడానికి ఒప్పుకున్నావో, బిల్ మీద సైన్ చేయడానికి ఒప్పుకున్నావో, నీకు క్రెడిట్ మీద నీకు గూడ్స్ని సేల్ చేస్తారు అవతల వ్యక్తి. సెక్షన్ 5, ఇందాక సెక్షన్ 3 మనం చెప్పుకున్నాం. సెక్షన్ 5 ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881, ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ యాన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్ కంటైనింగ్ an unconditional order signed by the acceptor directing a certain person to pay a certain sum of money only to or to the order of a certain person or to the bearer of the instruments. This is 2 marks definition. ఇది మనకి ఎగ్జామ్లో 2 మార్క్స్ సంబంధించి డెఫినేషన్ అడిగినట్టయితే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అన్నది వీ హ్యావ్ టు రైట్ దిస్ డెఫినేషన్. ఇక్కడ ఈ డెఫినేషన్లో చూసినట్టయితే యాన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్, ఇది దేనివల్ల నోటి మాటగా చల్లదు, ఇది తప్పనిసరిగా చేతిరాత రూపంలో ఉండాలి. యాన్ అన్కండిషనల్ ఆర్డర్, ఎటువంటి డబ్బులు తిరిగి చెల్లించడానికి ఎటువంటి
కండిషన్స్ పెట్టకూడదు. అండ్ ఆల్సో ఇట్ ఈజ్ అన్ ఆర్డర్ డైరెక్టింగ్ ఏ సర్టన్ పర్సన్ సర్టన్ సమ్ ఆఫ్ మనీ. అమౌంట్ కూడా క్లియర్గా ఉండాలి దాని మీద. కొంతమంది అమౌంట్ లేకుండా ఇచ్చేస్తారు, అలాంటివి బిల్స్ చెల్లవన్నమాట. సో అలాగే సర్టన్ పర్సన్, నేను ఎవరికి ఆ అమౌంట్ ఇవ్వాలి ఆ పర్సన్ కూడా అక్కడ ఆ బిల్లో అమౌంట్ వ్యక్తి యొక్క పేరుని మెన్షన్ చేయాలన్నమాట. అంటే అమౌంట్ మెన్షన్ చేయాలి, వ్యక్తి యొక్క నేమ్ని కూడా మెన్షన్ చేయాలి. ఏ వ్యక్తికి తిరిగి చెల్లిస్తాం, ఆ బిల్లులో ఉన్న అమౌంట్ ఏ వ్యక్తికి చెల్లిస్తాం అన్నది. సో దీనికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ కూడా మనం ఇప్పుడు డీప్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫీచర్స్ ఆఫ్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఫీచర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ అంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ యొక్క ఎలా ఉంటుంది, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ యొక్క లక్షణాలు ఏమిటి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఇట్ మస్ట్ బీ ఇన్ రైటింగ్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది తప్పనిసరిగా నోటి మాట ద్వారా ఉండడానికి వీల్లేదు. ఇట్ మస్ట్ బీ ఇన్ రైటింగ్. ఇట్ మస్ట్ కంటైన్ అన్ ఆర్డర్ అండ్ నాట్ ఎ రిక్వెస్ట్ టు మేక్ పేమెంట్స్. I sold goods and you should pay the amount to me after 2 months. You should and you must. That is my order. సో రిక్వెస్ట్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ నేను నీ గూడ్స్ సేల్ చేశాను. సో అందువల్ల ఇట్ మస్ట్ కంటైన్ అన్ ఆర్డర్. దాంట్లోని మనకి రిక్వెస్ట్ కైండ్లీ సెండ్ మై మనీ అలాంటి రిక్వెస్ట్ ఏమీ ఉండవు అన్నమాట. సో ఇట్ ఈజ్ అన్ అన్కండిషనల్ ఆర్డర్. ద ఆర్డర్ ఆఫ్ పేమెంట్ మస్ట్ బీ అన్కండిషనల్. ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఈ ఆర్డర్ ఏ విధంగా ఉండాలంటే ఇట్ షుడ్ బీ అన్కండిషనల్. ఎటువంటి కండిషన్స్ ఉండకూడదు. నా దగ్గర అమౌంట్ ఉంటే ఇస్తాను, లేదంటే ఎక్కువ. అలాగే నీ దగ్గర నేను కొన్న గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సేల్ అయితేనే నా దగ్గర డబ్బులు వస్తాయి కాబట్టి నేను ఆ డబ్బులు వస్తేనే ఇస్తాను, ఈ గూడ్స్ అన్నీ సేల్ అయితే ఇస్తాను అని ఇటువంటి కండిషన్స్ ఏవి కూడా బిల్లో రాస్తే అటువంటి బిల్లు ఇన్వాలిడ్ అవుతుందన్నమాట. ద అమౌంట్ ఆఫ్ బిల్ మస్ట్ బి సర్టైన్. అలాగే ఆ బిల్లులో వేసే అమౌంట్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి సర్టైన్. అంటే అమౌంట్ని డిజిట్స్లో రాయాలి, అలాగే మనకి అక్షరాల్లో కూడా రాసుకోవాలన్నమాట, వర్డ్స్లో కూడా రాసుకోవాలి. మనం ఏ విధంగా అయితే బ్యాంక్కి వెళ్ళి అమౌంట్ డిపాజిట్ చేసినప్పుడు కానీ అమౌంట్ విత్డ్రా చేసినప్పుడు కానీ ఏ విధంగా బ్యాంక్కి వెళ్ళి మనం ఏదైనా అమౌంట్ విత్డ్రా చేయాలనుకోండి, విత్డ్రా చేసేటప్పుడు ఏదో నేమ్ రాసి మన అకౌంట్ నెంబర్ రాసేసి మనం క్యాష్ కౌంటర్లు ఇస్తే క్యాష్ ఇస్తారేంటి? దట్ అమౌంట్ షుడ్ బి సర్టైన్. అంటే ఎంతో కొంత అమౌంట్ వేయాలి. 1000 రూపీస్ తీయాలనుకుంటున్నావా, 10,000 తీయాలనుకుంటున్నావా, 1 lakh తీయాలనుకుంటున్నావా, అలాగే బిల్ మీద కూడా అమౌంట్ మస్ట్ బి సర్టైన్ అనమాట. అమౌంట్ వేయవలసిందే. ద డేట్ షుడ్ బి క్లియర్లీ మెన్షన్డ్. అలాగే నువ్వు ఈ బిల్లు రాసుకున్న డేట్ వేయాలి, అలాగే ఎప్పుడు ఏ రోజుకి నువ్వు ఆ బిల్లుని చెల్లిస్తావు, ఆఫ్టర్ 2 months ఆర్ ఆఫ్టర్ 2 months ఆర్ ఆఫ్టర్ 45 days ఆ డేట్ ఏదైతే ఉందో క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట, క్లియర్గా దాని మీద రాసుకోవాలి. సమ్ అదర్ ఫీచర్స్, ఇట్ మస్ట్ బీ సైన్డ్ బై ద మేకర్ ఆర్ డ్రాయర్ ఆఫ్ ద బిల్. ఇట్ మస్ట్ బీ సైన్డ్ బై ద మేకర్ ఆర్ డ్రా ఆఫ్ ద బిల్. మేకర్నే డ్రా అని పిలుస్తారు, ఇక్కడ ఆర్ సైలెంట్ హియర్. మేకర్నే డ్రా అని పిలుస్తారు. దీని మీద ఈ మేకర్ అంటే బిల్ ఎవరైతే తయారు చేశారో వాళ్ళ యొక్క సిగ్నేచర్ ఉండాలి. మేకర్ అంటే బిల్ తయారు చేసిన వాళ్ళు. బిల్ ఎవరు తయారు చేస్తారంటే హూ సెల్ గూడ్స్ దోస్ క్యాండిడేట్ మేక్ ద బిల్ అనమాట. ఎవరైతే గూడ్స్ అమ్మారో ఆ వ్యక్తి బిల్ యొక్క మేకర్ అవుతాడు. ఇట్ మస్ట్ బీ యాక్సెప్టెడ్ బై ద డ్రాయి బై సైనింగ్ ఆన్ ఇట్. ఈ డ్రాయి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇట్ మస్ట్ బీ యాక్సెప్టెడ్ బై ద డ్రాయి బై సైనింగ్ ఆన్ ఇట్. ఎప్పుడైతే సెల్లర్ బిల్ని రాశాడో ఆ బిల్ మీద ఆ డ్రాయి ఎవరైతే బయ్యర్ ఉన్నాడో ఆ బయ్యరు సిగ్నేచర్ చేయాలి. యాక్సెప్టెడ్ అంటే నువ్వు రాసిన అమౌంట్కి నేను 2 months తర్వాత పే చేస్తాను అని ఆ డ్రాయి ఒప్పుకున్నట్టు. యాక్సెప్టెడ్ అంటే ఒప్పుకున్నట్టు, నన్ను ఎవరు బలవంతం పెట్టలేదు, సో నేను హోల్ హార్టెడ్గా దీని మీద సంతకం చేస్తున్నాను అని ఒప్పుకున్నట్టు ఆయన సైన్ చేస్తారనమాట.
The amount is payable either to a certain person or to his order or to the bearer of the bill. సో ఇక్కడ చూసినట్టయితే ఎవరైతే గూడ్స్ అమ్మారో 2 నెలల తర్వాత అతనికి ఆ అమౌంట్ ఇచ్చి ఆ బిల్ తీసుకుంటాం. ఒకవేళ ఆ బిల్ని ఈ గూడ్స్ అమ్మే వ్యక్తి మరో వ్యక్తి చేతికి ఇవ్వచ్చు. సో బిల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి ఈ బయ్యర్ ఎవరైతే ఉన్నారో ఆ బయ్యర్ వెళ్ళి ఆ బిల్ తీసుకొని డబ్బులు ఇచ్చేయాలన్నమాట. The amount in the bill is payable either on demand or on the expiry of the fixed period. ఈ అమౌంట్లో ఈ బిల్లులో ఉన్న అమౌంట్ని ఒక్కోసారి ఏమవుతుందంటే 2 రకాలకు కూడా చెల్లించవచ్చు. ఎవరైతే గూడ్స్ అమ్మాడో సెల్లర్ ఉన్నాడో ఆ వ్యక్తి ఒక్కోసారి అమౌంట్ అవసరమైతే అప్పుడు డిమాండ్ చేయవచ్చు. డిమాండ్ చేసినప్పుడు కూడా బిల్ అమౌంట్ ఇవ్వచ్చు. లేదా ఎక్స్పైరీ డేట్ 2 months 3 months వాళ్ళు రాసుకోవడం జరుగుతుంది కదా, ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత ఫిక్స్డ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ఆ బిల్ యొక్క అమౌంట్ని తిరిగి చెల్లించడం జరుగుతుంది. ఇట్ మస్ట్ బీ ప్రాపర్లీ స్టాంప్డ్ యాజ్ పర్ లీగల్ రిక్వైర్మెంట్స్. బిల్ రాసుకొని సంతకాలు పెట్టడం మాత్రమే కాదు, ఏదైనా లీగల్గా చెందాలి అంటే న్యాయపరంగా లేదంటే కోర్టులో వేసేటప్పుడు దానికి లీగలిటీ రావాలి అంటే వాటి మీద న్యాయపరమైన లీగల్గా సంబంధించిన స్టాంప్స్ని మనం స్టిక్ చేయాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రాపర్లీ స్టాంప్డ్ యాజ్ పర్ లీగల్ రిక్వైర్మెంట్స్. ఈ విధంగా దిస్ ఈజ్ ద ఫార్మేట్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ హీఈస్ ద మేకర్ అంటే ఈ వ్యక్తి అవధూత్. ఈ అవధూత్ అనే వ్యక్తి ముకుంద్కి అమ్మడం జరిగింది గూడ్స్. 8,800 గూడ్స్ అవధూత్ అనేవాడు ముకుంద్కి అమ్మడం జరిగింది. ఈ అవధూత్ ఈ బిల్లుని ప్రిపేర్ చేశాడనమాట. సో అందువల్ల అవధూత్ని మేకర్ అని పిలుస్తారు. మేకర్ అంటే బిల్ని, అలాగే డ్రా అని పిలుస్తారు. సో ఈ ముకుంద్ అనే ఆయన చూసారా, యాక్సెప్ట్ చేశాను. ఇక్కడ ఏం రాసుకున్నా చూడండి, 2 months after date హియర్ ద డేట్ 1st May. 1st May అంటే 2 months ఎప్పటికి అవుతుంది అనమాట, మే తర్వాత జూన్ అండ్ జూలై 1st 2 months అవుతుంది. సో 2 months after date pay to me or my order the sum of rupees 8,800 only for the value received. హియర్ చూడండి, మై ఆర్డర్ 2 months తర్వాత ఆఫ్టర్ డేట్ లేదా ఎప్పుడైనా నాకు అవసరం అనిపిస్తుంది, దట్ ఈస్ కాల్డ్ డిమాండ్ అనమాట. మై ఆర్డర్, నేను అమౌంట్ అడగొచ్చు అనేసి ఇక్కడ మీకు డిజిట్స్లో రాయడం జరిగింది, అలాగే వర్డ్స్లో 8,800 ఓన్లీ. మనం బ్యాంక్కి వెళ్ళేటప్పుడు కూడా మనం అమౌంట్ వేసేటప్పుడు, డిపాజిట్ చేసేటప్పుడు, విత్డ్రా చేసేటప్పుడు వర్డ్స్తో పాటు అదే డిజిట్స్తో పాటు నెంబర్స్తో పాటు మనం వర్డ్స్లో కూడా ఏ విధంగా రాస్తామో ఇక్కడ కూడా ఆ విధంగా రాసుకోవాలి. ఈ విధంగా ఆయన ప్రిపేర్ చేస్తాడు సెల్లర్. ఎవరైతే గూడ్స్ సేల్ చేశారో అమ్మారో ఆ వ్యక్తి ప్రిపేర్ చేస్తే కొన్న వ్యక్తి యాక్సెప్టెడ్. ఇక్కడ 1st May ప్రిపేర్ చేస్తే 5th May సిగ్నేచర్ చేయడం జరిగింది. కానీ ఈ డేట్నే పరిగణలోకి తీసుకోవాలి, ఏ డేట్ని బిల్లు డ్రా చేశారు. ఓకే, పార్టీస్. ఇప్పుడు ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ముఖ్యమైన వ్యక్తులు కొంతమంది ఉంటారు, వాళ్ళే ఇక పార్టీస్ అని పిలవడం జరుగుతుంది. సో ఆ వ్యక్తులు ఎవరో మనం చూద్దాం. దేర్ ఆర్ 3 parties టు ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ముఖ్యంగా 3 పార్టీలు ఉంటాయి. సో అవేం చూద్దాం. ఫస్ట్ వన్, డ్రా. ద పర్సన్ హూ మేక్స్ ఆర్ రైట్స్ ద బిల్, హీ ఈస్ ద పర్సన్ హూ హ్యాస్ గ్రాంటెడ్ క్రెడిట్ టు ద పర్సన్ ఆన్ హూమ్ ద బిల్ ఈజ్ డ్రాన్. ఎవరైతే బిల్ ప్రిపేర్ చేస్తారో, బిల్లు రాస్తారో, సో దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ యాజ్ డ్రా. హీ ఈజ్ ద పర్సన్ హూ హ్యాస్ గ్రాంటెడ్ క్రెడిట్. ఇతను అవతల వ్యక్తికి క్రెడిట్ అంటే అప్పిచ్చినట్టు, గూడ్స్ని క్రెడిట్ మీద సేల్ చేశాడు. టు ద పర్సన్ ఆన్ హూమ్ ద బిల్ ఈజ్ డ్రాన్. ఫస్ట్ వన్ ఈజ్ డ్రా అంటే ఎవరైతే గూడ్స్ని అరువు మీద అమ్మారో దట్ పర్సన్ ఈజ్, ఆ పర్సన్ షుడ్ డ్రా ద బిల్ అనమాట, షుడ్ మేక్ ద బిల్. డ్రాయి
the person on whom the bill is drawn for acceptance, he is the person to whom credit has been granted by the drawer, known as acceptor. ఏ వ్యక్తి అయితే గూడ్స్ని కొన్నాడో ఆ వ్యక్తి ఆ బిల్లుని చూసి యాక్సెప్ట్ చేస్తాడు. ఆ బిల్లుని చూసి యాక్సెప్ట్ చేస్తే ఆ వ్యక్తిని డ్రాయి అంటారు. ఈ డ్రాయి సర్టన్ పీరియడ్ తర్వాత డ్రాకి అంటే ఈ ఫస్ట్ పర్సన్కి, అంటే హీఈస్ ద ఫస్ట్ పర్సన్, హీఈస్ ద సెకండ్ పర్సన్, ఈ సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్కి అమౌంట్ ఇచ్చేయాలన్నమాట. సో యాక్సెప్టర్ అంటారు. ఈయన మేకర్ అని కూడా పిలుస్తారు. డ్రాని మేకర్ అని కూడా పిలుస్తారు. డ్రాయిని యాక్సెప్టర్ అని, అంటే బిల్ని యాక్సెప్ట్ చేశారు, ఓకే అంటే సైన్ చేశారు ఈయన. ఇక్కడ మరోసారి చూసినట్టయితే హియర్ చూడండి, ఎక్స్, ఈ ఎక్స్ అనే వ్యక్తి గూడ్స్ సెల్లర్. ఈ ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తికి గూడ్స్ని క్రెడిట్ మీద సేల్ చేశాడు. ఓకే, గూడ్స్ డిస్పాచ్ అయిపోయాయి. సో బిల్ డ్రా చేశారు. సో హీ ఈజ్ ద డ్రా అండ్ హీ ఈజ్ ద డ్రాయి. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ టూ పార్టీస్. థర్డ్ పార్టీ, పేయీ, the person who receives the amount of the bill on its maturity from the drawee. Usually the drawer and the payer are the same person. So ఒక 2 months టైం తర్వాత ఏ వ్యక్తికైతే డ్రాయి అమౌంట్ని పే చేస్తాడో, ఏ వ్యక్తికైతే, ఇదిగోండి ఈ వై అనే వ్యక్తి ఎవరికి పే చేయాలి? ఎక్స్కి పే చేయాలి. సో ఈ ఎక్స్ డ్రాతో పాటుగా ఏమవుతాడు? పేయీ కూడా అవుతాడు అనమాట. సో ఈ వై అనే వ్యక్తి ఎవరైతే గూడ్స్ని అరువు మీద కొనుక్కున్నాడో ఆ వ్యక్తి ఆఫ్టర్ సర్టన్ పీరియడ్ మనకి పే చేయాలి అమౌంట్ని. ఆ విధంగా ఎవరికైతే పే చేస్తాడో ఆ వ్యక్తిని పేయీ అంటారు. సో డ్రా అండ్ ద పే ఆర్ ద సేమ్ పర్సన్స్. ఇద్దరు కూడా ఒకరే కావచ్చు. అయితే 2 సందర్భాల్లో డ్రా, పేయీ ఇద్దరు వేరువేరుగా ఉండవచ్చు. వాళ్ళు ఎవరో చూద్దాం. డ్రా అండ్ పేయీ ఆర్ 2 different persons in the following cases. అవి ఏంటో చూద్దాం. When the bill is discounted, payee is the bank. ఒక్కోసారి డ్రా ఏం చేస్తాడంటే, ఈ డ్రా వెళ్ళి తనకి అమౌంట్ అవసరమయ్యేటప్పుడు ఈ బిల్ని బ్యాంకులో ఇచ్చి కొంత అమౌంట్ తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 బిల్ వర్త్ ఉందనుకోండి. ఒక బిల్ 10,000 వర్త్, ఈయనకి అమౌంట్ అవసరమైంది. డ్రాయి దగ్గర అమౌంట్ అడిగితే ఇంకా టైం ఉంది కదా నేను పే చేయడానికి, సో నేను ఇప్పుడు ఇవ్వలేను అంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే, తను ఏ బ్యాంకులో అయితే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాడో ఆ బ్యాంకుకి వెళ్ళి ఆ బిల్ని బ్యాంకులో ఇస్తాడు. ఇచ్చి కొంత అమౌంట్ని తీసుకుంటాడు. వాళ్ళు ఈ 10,000 బిల్కి ఒక 500 600 లెస్ చేసి 9,400 ఆర్ 9,500 ఇస్తారు. అంటే డిస్కౌంట్, మిగిలిపోయిన అమౌంట్ని డిస్కౌంట్ అని పిలుస్తారు. వీళ్ళు ఆ టైం అయిపోయిన తర్వాత, ఎవరు? బ్యాంకు వాళ్ళు ఆ టైం అయిపోయిన తర్వాత వీళ్ళు టోటల్ అమౌంట్ 10,000 వసూలు చేసుకుంటారు. ఏదైతే ఆ డిఫరెన్స్ ఉందో, 10,000కి ఎంత ఇచ్చారు అమౌంట్? 9,500 ఇచ్చారు కదా, ఆ 500 బ్యాంక్కి ఇంట్రెస్ట్ రూపంలో వస్తుందన్నమాట. సో బ్యాంక్ ఆ విధంగా అది గెయిన్ అవుతుంది. ఓకే, సో చివరికి ఈ బిల్ ఎవరి దగ్గర ఉంటుంది? బ్యాంక్ దగ్గర ఉంటుంది. ఎందువల్లంటే ఈ డ్రా ఏం చేశాడంటే బ్యాంక్ ఇచ్చేశాడు కాబట్టి. సో అలాంటప్పుడు ఈ డ్రాయి ఎవరికి తీసుకువెళ్ళి ఇవ్వాలి? ఆ అమౌంట్ని బ్యాంకుకి తీసుకువెళ్ళి ఇవ్వాలి. సో అట్ దట్ టైం బ్యాంక్ ఈజ్ ద పేయీ. ఓకే, నెక్స్ట్ వన్, వెన్ ద బిల్ ఈజ్ ఎండార్స్డ్ బై ద డ్రాయర్ టు హిజ్ క్రెడిటార్, పేయీ ఈజ్ ద ఎండార్స్. ఇప్పుడు మీకు ఒక పిక్చర్ చూపిస్తాను. ఆ పిక్చర్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, హీ ఈజ్ ద సెల్లర్ ఎక్స్, హీ ఈజ్ ఆల్సో డ్రాయ్, హీ ఈజ్ ఆల్సో డ్రా. ఇప్పుడు అమౌంట్ ఈయన
ఈ పేయర్ అనే వై అనే వ్యక్తి ఈయనకి ఇవ్వాలి అమౌంట్. ఈయన పేయీ అవుతాడు. బిల్ ఇతని దగ్గర ఉంటే ఈయన పేయీ అవుతాడు ఒక 2 months తర్వాత. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే ఈయన ఈ బిల్ని మూడో వ్యక్తికి ఇచ్చి ఇవ్వచ్చు. ఈ వ్యక్తికి ఎందువల్లంటే ఈ వ్యక్తికి ఈయన బాకీ ఉన్నాడు. సో ఆ మూడో వ్యక్తికి ఇచ్చి ఇవ్వచ్చు. సో ఈ ఒక 2 months తర్వాత ఈ వ్యక్తి దగ్గర ఆ బిల్లు ఉంటుంది. అంటే ఈ ఎక్స్ యొక్క బిల్లు ఈ వ్యక్తి దగ్గర ఉంటుంది. అప్పుడు వై ఏం చేస్తాడంటే ఈ బిల్లు ఈ వ్యక్తి దగ్గర ఉంది, జడ్ అనుకున్నా ఈయన పేరు, జడ్ దగ్గర ఉంది కాబట్టి జడ్కే ఈ అమౌంట్ని ఇచ్చేస్తాడనమాట. అమౌంట్ని ఇచ్చి బిల్ని తీసుకుంటాడు. సో ఈ విధంగా జరిగిన ఈ ప్రక్రియని ఎండార్స్మెంట్ అని పిలుస్తారు. మీకు దీన్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా ఇక్కడ థర్డ్ పర్సన్ వచ్చాడు. సో ఈ థర్డ్ పర్సనే పేయీ అయ్యాడనమాట. ఓకే, నెక్స్ట్ బ్యాంక్. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఎక్స్ అనే ఈ ఎక్స్కి అమౌంట్ అవసరమయ్యి బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటాడు. సో టైం అయిన తర్వాత ఈ బిల్ ఎక్కడ ఉంటుంది? బ్యాంక్లో ఉంటుంది. సో వై ఈ క్యాష్ బ్యాంక్ ఇచ్చివేసి ఆ బిల్ని వై తీసుకుంటాడు అనమాట. అంటే ఆఫ్టర్ 2 months ఆర్ 3 months బిల్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు పేయీ అవుతారు. సో బిల్ ఎక్స్ దగ్గర ఉండొచ్చు, అంటే సెల్లర్ దగ్గర ఉండొచ్చు, బ్యాంక్ దగ్గర ఉండొచ్చు, లేదా ఆ పర్సన్ థర్డ్ పర్సన్ దగ్గరైనా ఉండొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లో మీకు ఇంపార్టెంట్ టెర్మినాలజీ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like this video and share to your commerce friends, and please subscribe my channel who haven't subscribed yet. My channel name is Jagan Mohan JMR. Thank you very much.